ప్రియమైన వారలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. ప్రియమైన బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం ఎలా సెలవిస్తుంది, సంపూర్ణమైనది వచ్చినప్పుడు సంపూర్ణము కానిది నిరర్ధకమగును అనేటువంటి మాటను మనం చదువుతున్నాము. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నీ జీవితంలో సంపూర్ణమైనది వచ్చినప్పుడు నీ జీవితంలో సంపూర్ణము కాని ప్రతి ఒక్కటిని నేను తొలగించే దేవుడుగా ఉంటున్నానని ఆయన అంటున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము మనకు బాగా పరిచయమైనట్టు ఒక అధ్యాయం. పౌలు భక్తుడు ఈ యొక్క అధ్యాయంలో ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఎలాంటి ప్రేమ? దేవుని మీద మనిషికి ఉండవలసినటువంటి ప్రేమను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం దేనిని ప్రేమిస్తున్నాము? లోకాన్ని ప్రేమిస్తున్నామా, లేకుంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలండి. లోకంలో ఉన్నటువంటి వాటిని నీవు ప్రేమించకుడి అనేటువంటి మాటను మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించినప్పుడు మనలో దేవుని యొక్క ప్రేమకు స్థలం ఉండదండి, మనకు సమాధానం ఉండదు. కానీ ఎప్పుడైతే మన ప్రేమను యేసయ్య మీద మనం ఉంచుతామో, యేసుని మనం ప్రేమించడం మొదలు పెడతామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మన జీవితంలో ఉండేటువంటి సంపూర్ణము కానివి అంటే కొరతలన్నింటినీ కూడా ఆయన నిరర్ధకము చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము యేసయ్యకు ప్రాముఖ్యత ఇవ్వడము మనం నేర్చుకుందామండి. జక్క యొక్క జీవితంలో ఆయనకి అన్నీ ఉన్నదండి, ధనం ఉంది, మంచి యొక్క ఉద్యోగం ఉంది, కానీ ఆయన జీవితంలో ఒక సంపూర్ణత లేదు. ఆయన జీవితంలో ఏదో ఒక కొరత ఆయన జీవితంలో ఉంటూనే ఉందండి. లోకాన్ని ఆయన ప్రేమించాడు, ధనాన్ని ప్రేమించాడు. ఆయన ధనాన్ని ప్రేమించినప్పుడు ధనాన్ని సంపాదించుకున్నాడు, ధనాన్ని సంపాదించుకోగలిగాడు, అన్యాయంగా ధనాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఆ ధనం, ఆయన ప్రేమించినటువంటి ధనము ఆయన యొక్క జీవితాన్ని సంపూర్ణత పరచలేకపోయింది. కానీ జక్కయ్య ప్రియరా గ్రహించాడు, అయ్యో ఈ యొక్క ధనం వల్ల నా యొక్క కొరతలు తీర్చలేదు అని చెప్పి, అప్పుడు కొరతను తీర్చేటువంటిది ఎవరు, కొరత తీర్చేటువంటి వాడు ఎవరని చెప్పి ఆయన ఆలోచించినప్పుడు ఆయనకి యేసయ్య గురించి ఆయన తెలుసుకుంటున్నాడు. యేసయ్య మాత్రమే నా జీవితంలో కొరతలను తీర్చగలడు, నిరర్ధకం చేయగలడని చెప్పి జక్కయ్య ఏం చేశాడు, యేసయ్యని కలవాలని చెప్పి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే జక్కయ్య యేసయ్యని కలుసుకోవాలి చూడాలని ఇష్టపడ్డాడు, యేసయ్యే జక్కయ్యని ఎత్తుక్కుంటూ వచ్చాడు. జక్కయ్య ఇంటికి వచ్చాడు యేసయ్య. ఆయన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కొరతలన్నింటినీ కూడా యేసయ్య నిరర్ధకము చేశాడు. ఆయన కుటుంబాన్ని సమాధానంతో నింపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అసమాధాన క్రియలన్నింటిని తొలగించి ఆ కుటుంబాన్ని సంపూర్ణతతో ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క ఇంటిలోనికి ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు ఆలోచిద్దాం. అయ్యా, నేను నిన్ను ప్రేమించడానికి నాకు సహాయం చేయని చెప్పి మనము ఆలోచిద్దాం. ప్రియ, మనం దేవుని దగ్గర చెప్తాం, అయ్యా నేను నిన్నే ప్రేమించడానికి సహాయం చేయండి. లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకుండా నిన్ను మాత్రమే ప్రేమించే కృప దయచేయి అని చెప్పి మనం అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, సంపూర్ణమైనది వచ్చినప్పుడు సంపూర్ణము కానిది నిరర్ధకమగుననే మాట ప్రకారం తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి సంపూర్ణము కాని ప్రతి ఒక్క కొరతలంతా కూడా యేసయ్య నామంలో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ యొక్క మాటలు వింటున్న మా సహోదరులు ఒక్కొక్కరి తండ్రి, మీ యొక్క హస్తము తండ్రి వారి యొక్క కొరతలు మార్చివేయునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా తండ్రి మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండో ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.